సినిమా బెనిఫిట్ షోలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు సంబంధించిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద ఈ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసటలలో 39 సంవత్సరాల రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా గాయపడ్డాడు. మహిళ మృతిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా గాఢంగా స్పందించారు. భవిష్యత్తులో ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని ఆయన ప్రకటించారు. బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చేందుకు గతంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు యావత్తు సిద్ధపడినప్పటికీ ఈ సంఘటన తర్వాత శాంతి భద్రతలపై భారం చూపడానికి ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఈ విషాద ఘటనపై పుష్ప చిత్ర యూనిట్ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పుష్ప టీం ప్రియమైన కుటుంబ సభ్యురాల్ని కోల్పోయిన రేవతి కుటుంబానికి తాము అండగా నిలబడతామని ప్రకటించింది. ఈ ఘటనతో మరింతగా బెనిఫిట్ షోలపై ప్రభుత్వాలు ఆందోళన చెందడం, భవిష్యత్తులో పలు మార్పులు రావచ్చనేది తేల్చి చెప్పే అంశంగా మారింది.